హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వాని చాలా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే చాలా టేస్టీగా అయితే వస్తుంది. అంతేకాదు, ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ, అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్, ఇప్పుడు వచ్చే దీపావళి పండుగ రోజు కూడా తయారు చేసుకోవచ్చండి. ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మరుసటి రోజే కాదండి, వారం పాటు కూడా నిల్వ ఉంటుందండి క్యారెట్ హల్వా. తురుముకోవడం మాత్రమే కష్టమండి. ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్లని బాగా వాష్ చేసేసి ఇలా తురుముకొని అయితే తీసుకోవాలండి. మీకు ఎన్ని క్యారెట్లు కావాలో అన్ని క్యారెట్ని అయితే తీసుకొని తురుముకోవాలి. తురిమిన తర్వాత కొలత పెట్టుకోవాలండి. అలా కొలత వేసుకొని మనం షుగర్ని కొలత వేసుకొని చేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కప్పుతో 4 కప్పుల దాకా క్యారెట్ తురుమునైతే తీసుకున్నానండి. 4 కప్పులకు 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొలుచుకొని క్యారెట్ తురుమునైతే పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా జీడిపప్పుల ముక్కల్ని వేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకొని వీటిని వేయించుకోండి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత అరకప్పు దాకా కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోండి. ఇందులోకి కర్బూజా ఇత్తనాలు, అలాగే దోసకాయ ఇత్తనాలు మార్కెట్లో దొరుకుతుంటాయి కదండి డ్రైవి, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అయితే పక్కకు తీసుకోండి. ఉంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి హల్వాలోకి. నా దగ్గర లేవు కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ని మాత్రమే వేయించుకొని అయితే పక్కకు తీసుకుంటున్నాను. ఇది నేతిలోనే మనం ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ క్యారెట్ మొత్తం కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు, అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగే నేతిలో ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుముని. ఇలా క్యారెట్ని నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి హల్వా అనేది. అలాగే ఇందులో ఉండే తడి అనేది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అలా తడి లేకోకుండా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి క్యారెట్ హల్వా అనేది. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి, హాఫ్ క్వాంటిటీలోకి వచ్చేటట్టు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి నేతిలో. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము కొలుచుకున్నామో క్యారెట్ తురుమును అదే కప్పుతోనే 1 కప్పు దాకా పాలను వేసుకోవాలి. పాలు కూడా పచ్చవి వేసుకోకండి. మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను 1 కప్పు దాకా వేసుకోండి. 4 కప్పుల దాకా క్యారెట్ తురుముకి 1 కప్పు పాలు, 1 కప్పు పంచదార. ఇలా కొలత పెట్టి కనుక చేసుకుంటే క్యారెట్ హల్వా చాలా టేస్టీగా వస్తుంది. ఎక్కువ రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యారెట్ మొత్తం కూడా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 2 లేదా 3 దాకా ఇలాచీల్ని దంచి వేసుకోండి. అర టీ స్పూన్ దాకా డ్రై సొంటి పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి సొంటి పొడిని యాడ్ చేసుకుంటే స్మెల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 లేదా 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మరి కలపకుండా వదిలేస్తే కనుక అడుగున అంటుకుంటుంది. చూడండి, ఇలా గరిటెతో ఇలా అనగానే అందులో ఉండే పాలు అనేవి బయటికి రాకూడదు. పూర్తిగా డ్రై అయిపోవాలండి. పాలు అనేవి కనిపించకుండా పూర్తిగా డ్రై అయిపోతే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పంచదారను వేసుకోండి. పంచదారను కూడా ఏ కప్పుతో అయితే కొలుచుకున్నారో క్యారెట్ తురుమును అదే కప్పుతోనే 1 కప్పు దాకా పంచదారను వేసుకొని మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ పంచదార మొత్తం కూడా పూర్తిగా కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. పంచదారలో క్యారెట్ అనేది బాగా ఉడకాలండి. క్యారెట్ ఎంత సాఫ్ట్గా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, పంచదార మొత్తం కరిగేసి ఇలా వాటరీలా అయిపోతుందండి. ఇలా నీళ్ళగా వచ్చిన తర్వాత ఈ వాటర్ అనేది లేకోకుండా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా పంచదారలోనే బాగా ఉడికించుకోవాలండి. క్యారెట్ తురుము అనేది పంచదార మొత్తం కూడా లోపలికి పట్టేటట్టు ఉడికించుకోవాలి. ఇలానే హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, 5 నిమిషాల తర్వాత
క్యారెట్ హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. చూడండి కన్సిస్టెన్సీ అనేది కూడా అప్పుడే కాస్త థిక్గా అయిపోయింది కదా, ఇంకాస్త థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా థిక్గా అయిన తర్వాత మీరు మంటను హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక క్యారెట్ అనేది అడుగున అంటేసుకుంటుందండి, కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకోసమే మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉడికించుకోండి. ఇంకాస్త వాటరీగా ఉందండి, ఇది కూడా మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటరీగా ఉంటే కనుక ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదండి. మనము బయట ఉంచినా సరే 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అందుకోసమే మనము కాస్త వాటర్ అనేది డ్రై అయ్యేంత వరకు కూడా మనము ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. డ్రై ఫ్రూట్స్ అనేవి హల్వాలో కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఈ దీపావళి పండుగ రోజు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.